కరెంటు ఉత్పత్తి చేసుకుని మనం వాడుకొని ఒకవేళ మిగిలితే ఆ కరెంటు గ్రిడ్కి ఇస్తే నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. నెలవారీగా నెట్ మీటరింగ్ చూసుకొని మీరు ఎక్కువగా ఇచ్చుంటే మీకు యూనిట్కి ₹2 డబ్బులు ఇప్పించే విధానానికి కూడా శ్రీకారం చుట్టాను. ఈ ఇల్లు ఒక ఉదాహరణ. 130 యూనిట్లు కరెంటు ఉత్పత్తి వాడుతున్నారు. ఈ 2 కిలోవాట్లు కానీ పెట్టుకుంటే 250, 260 యూనిట్లు కరెంటు నెలకు ఉత్పత్తి అవుతుంది. నేను ఇచ్చిన ట్రై సైకిల్ కూడా వాడుకుంటే ఒక 5-10 యూనిట్లు అవుతుంది. మిగిలినంతా కూడా 120 యూనిట్లు గ్రిడ్కి ఇచ్చే పరిస్థితి వస్తుంది. ₹2 వేసుకుంటే ₹270 కరెంట్ ఛార్జ్ కట్టే పరిస్థితి పోయి ఈరోజు ₹250 అదనంగా మళ్లీ నేను డబ్బులు ఇచ్చే పరిస్థితికి వస్తున్నా అంటే అది ఆర్థిక విధానం, పేదవాళ్లకు సేవ చేసే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివి చేయడానికి నేను ఇక్కడికి వచ్చాను. అందుకే పేదల సేవలో మొదటి తారీఖున మా కలెక్టర్లు మొదలుకొని ఎమ్మెల్యేలు మొదలుకొని అందరు అధికారుల మీ దగ్గరికి పంపిస్తున్నాను. ఇంకొక ముసలావిడని కూడా చూశాను, కొప్పుల మంగమ్మ. ఆవిడని కూడా చూస్తే 82 సంవత్సరాలు. ఒక మనవడు మాత్రం ఉన్నాడు. కొడుకు కోడలు చనిపోయారు. వాళ్ళు కూడా చాలా బాధల్లో ఉన్నారు. వాళ్ళు కూడా చూసిన తర్వాత నేను ఆ కుర్రాడికి రాయిచోటి పోయి పనులు చేసుకుంటా ఉంటే అతనికి ఇక్కడే నాకు టైలరింగ్ యూనిట్ పెట్టించండి, నేను పని చేసుకుంటాను, నెలకు ఒక ₹10,000 ఆదాయం వస్తుందంటే ఒక ₹2 లక్షల ₹1,00,000 అయితే సబ్సిడీ కింద 50% సబ్సిడీ ఇచ్చి పూర్తిగా టైలరింగ్ యూనిట్ పెట్టే పరిస్థితికి వచ్చాం. ఇంటి జాగా ఇచ్చాను, ఇల్లు కట్టిస్తున్నాం. అదే మరి ఆవిడకి కూడా ఈ వత్సల కార్యక్రమం కింద ₹4,000 అదనంగా ఇస్తున్నాం. ఇంట్లో టాయిలెట్ లేకపోతే టాయిలెట్ కట్టిస్తున్నాం. ఇంటి పైన సోలార్ ప్యానెల్స్ పెట్టి కరెంట్ ఉత్పత్తి చేసి వారికి కూడా కరెంటు ఉచితంగా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. గ్యాస్ లేదంటే గ్యాస్ కూడా ఇచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవన్నీ కూడా నేను ఎందుకు ఆలోచిస్తున్నానంటే మొన్న ఎన్నికల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఒక దగా జరిగింది. రాష్ట్రాన్ని మామూలుగా పందికొక్కులు ఉంటాయి, అడవి పందులు. పందికొక్కుల కంటే అడవి పందులు మంచి ఎగ్జాంపుల్. అడవి పంది వస్తే తినిపోతే పర్వాలేదు, తిన్నంత తిని పంటంతా తొక్కేసి నాశనం చేసిపోతాయి. అవునా కాదా? 5 ఏళ్ళు అదే జరిగింది. ఎంత కావాలన్న దోచుకున్నారు, మిగిలినంత సర్వనాశనం చేసి నా జీవితంలో 4వ సీఎం అయ్యాను. కానీ నాకే అర్థం కావడంలో ఇంకా పట్టు రావడంలా. దానికి కారణం చూస్తే 10 లక్షల కోట్ల రూపాయల అప్పు. నేను 10 లక్షల రూపాయల అప్పు, 10 లక్షల కోట్ల అప్పు ఉన్నాయంటే మీరేమంటారు? మీరు ఏమన్నా ఉండేయండి, నా పని మాత్రం మీరు చేయాల్సిందే. అది మీరు నా మీద పెట్టుకున్న నమ్మకం. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని ఇబ్బందులున్నా ఈయన కోటేస్తే మనం సురక్షితం, రేపు అన్నీ అయిపోతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు మీరందరూ. అది ఒక ఈ సంబేపల్లె కాదు, రాయిచోటే కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా పెట్టుకున్నారు. దానికి కారణం గతంలో చేశాను, మళ్ళీ చేస్తాడు కాబట్టి మనం ఓటేద్దామని వేశారు. అందుకే గెలవని రాయిచోటు కూడా గెలిచిందంటే అదే ఉదాహరణ. అయితే నేను కూడా ఏం చేశానంటే, కేంద్రంలో మీరు చూశారు 4-5 ప్రాజెక్టులు, అసాధ్యమైన ప్రాజెక్టులను శాంక్షన్ చేయించాం. అమరావతి, పోలవరం, అక్కడి నుంచి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అయిపోతా ఉంటే నేను గట్టిగా మాట్లాడి ఎట్టి పరిస్థితుల్లో చేయాలని చెప్తే 11,400 కోట్ల రూపాయలు ప్యాకేజీ కింద
ఆ ఫ్యాక్టరీని రివైవ్ చేసే పరిస్థితికి వచ్చాం. విశాఖపట్నం రైల్వే జోన్ ఇచ్చారు, ఆర్థికంగా కొద్దిగా సహాయం చేశారు, నిలదొక్కునే శక్తి వచ్చింది. అదే మరిగా ఎప్పుడో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎవరైనా ఒక కాఫీ ఇస్తారంటే గౌరవంగా ఒక రోజు ఇస్తారు. మనతో బాగా మాట్లాడుతున్నారంటే మనం కూడా వాళ్ళకు ఉపయోగపడుతున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే మాట్లాడరు. ఒకసారి మాట్లాడతారు, రెండోసారి కనబడిస్తే ఏమంటారు, రోజు ఇదే పని మీద వస్తున్నావు, మీ దగ్గర తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఇది సహజం. బంధువులు కూడా, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మన శక్తి పైన మనం నిలబడుకోవాలి. అందుకే